ఇలా జరిగింది మా ట్రిప్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా అవ్వలేదా? ఇంకా అవ్వలేదంటండి. హే గైస్, మామూలు ఫుల్గా తినేసి లస్సీలు జ్యూస్లు తాగేసి మంచిగా పడుకుంటున్నారండి. ఇప్పుడు మేము తిరుపతికి రిటర్న్ వెళ్ళిపోతున్నాం. ఇంకా ఈవినింగ్ 4కి ఇంట్లో ఉండాలి. పెళ్లి కూతురు అండ్ పెళ్లి కొడుకు వాళ్ళకి వెల్కమ్ చెప్పాలన్నమాట. యాక్చువల్లీ మేము ముందున్నాం అనుకున్నాం, బట్ చాలా సస్పెన్స్ తో తెలిసింది వాళ్ళు ఆల్రెడీ ఇంటికి వెళ్ళిపోయారండి. సో మేమే వెనుకున్నాం అనమాట. ఇప్పుడు తొందరగా వెళ్ళిపోవాలి ఇంటికి. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. వెంకట్ నెక్స్ట్ నువ్వేరా. కమాన్ కమాన్ అని నీకు సర్దేయండి అమ్మా. వదిన గారు ఏదో పాట పాడాలి మీరు. చిన్నది హమ్ చేయాలి. ఇప్పుడు హమ్ చేయండి. అది ఇప్పుడు హమ్ చేయండి. అంటే అది సగం సగం పాడి. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కి వెళ్దాం అనుకున్నాం, బట్ ఈవినింగ్ 6కి క్లోజ్ చేస్తారు టెంపుల్. అందుకే తిరుపతిలో ఉన్న కపిల్ తీర్థంకి వచ్చేసాం అనమాట. సో ఇప్పుడు ప్రెసెంట్ కపిల్ తీర్థం దగ్గర ఉన్నాం. ఫస్ట్ టైం నేను కపిల్ తీర్థం రావడం. టెంపుల్ లోపల చాలా బాగుంది. ఇలాంటి టెంపుల్ ఎలా మిస్ అయ్యానని అనుకుంటున్నాను. మీరు కూడా మిస్ అవ్వకుండా తిరుపతి వస్తే ఖచ్చితంగా ఈ టెంపుల్ విజిట్ అవ్వండి. ఏమన్నాడా? ఇది కేవలం పొగరు. కొన్ని ఏరియాలో దీన్నే బల్బ్ అని కూడా అంటారు. వీళ్ళు చూడండి గాయ్స్. చెప్పండి, మారుస్తాను. కమాన్ కమాన్ ఎంకరేజ్ చేస్తా. డ్రైవింగ్ సీట్లు ఎదురు కూర్చున్నారు. ఏ ఊర్లో కూర్చున్నారు డ్రైవింగ్ సీట్లు ఎదురు? ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే సినిమా హిట్ 3 రిలీజ్ అండి. ఈ రోజు సెకండ్ షోకి వెళ్తున్నాం, బట్ ఇంకా చాలా టైం ఉంది షోకి. సో ఈ లోపు బయట రెస్టారెంట్ లో అలా దోశలు తినేసి షో టైం కి థియేటర్ కి వెళ్ళిపోయాం. ఇక్కడ ఏం జరిగిందంటే కార్ థియేటర్ గేట్ దగ్గర పార్క్ చేసి రెస్టారెంట్ కి వెళ్ళిపోయాం. నేను అదే పార్కింగ్ ఏమో అనుకున్నాను. ఫుడ్ తినేసి కరెక్ట్ గా 10 minutes లో షో ఉన్నప్పుడు థియేటర్ కి వస్తే ఫుల్ గా బైక్లు కార్లు వెయిటింగ్ అనమాట. మన కార్ అడ్డంగా ఉందని కాదు, గేట్ కోసం. అప్పుడు అర్థమైంది, అమ్మ బాబాయ్ జస్ట్ లో బ్రతికిపోయాం అని. తిరుపతిలో హిట్ 3 మూవీ సెకండ్ షో విత్ ఫ్రెండ్స్ చిల్లింగ్ గా మామూలుగా ఉండదు. సో గైస్, రేపు మేము కాణిపాకం అండ్ శ్రీకాళహస్తి వెళ్తున్నాం. అక్కడ కలుద్దాం. జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాకవర సిద్ధి వినాయక. కాణిపాకం దర్శనం అయిపోయింది గైస్. ఫోన్ అన్ని కార్లో వదిలేసాం. సో దర్శనానికి వెళ్తున్నప్పుడు ఏం తీసుకెళ్లేదన్నమాట. బట్ దర్శనం అయితే చాలా బాగా జరిగింది అండ్ ఫాస్ట్ గా కూడా జరిగింది. టెంపుల్లో చాలా తక్కువ మంది జనాలు అయితే ఉన్నారు. ఇంకా నెక్స్ట్ మేము శ్రీకాళహస్తి అయితే బయలుదేరుతున్నాం అనమాట ఇప్పుడు. సో గైస్, మా జర్నీ అయితే ఇలా జరుగుతుంది. ఇంకా సేపట్లో ఇంకొక 1 hour పడుతుంది కదా వెంకట్. ఇంకొక 1 hourలో మేము కాళహస్తికి అయితే రీచ్ అయిపోతాం. సో తర్వాత అక్కడ నుంచి తిరుపతి. సో అది ప్రస్తుతానికి ఇంకో గొట్టాలు తినడానికి అయితే ఆగాము. గొట్టాలు తింటున్నట్టు చూడండి సార్ మా వాళ్ళు. యప్, ఓకే బాయ్. టోల్ గేట్ దగ్గర ఉన్నాం. శ్రీకాళహస్తి దగ్గర కలుద్దాం. అండ్ నెక్స్ట్ మనం శ్రీకాళహస్తి కూడా వచ్చేసాం అనమాట. ఇంకా దర్శనానికి వెళ్ళిపోవడమే. ఆల్రెడీ లేట్ అయిపోయాం, తొందరగా వెళ్ళిపోవాలి మనం.
శ్రీకాళహస్తి దర్శనం కూడా అయిపోయింది గైస్. 2 దర్శనాలు బాగా జరిగిపోయినాయి. అలా ఎలా వచ్చేసాం లక్కీగా. మేము శ్రీకాళహస్తి ఫేమస్ కోవా ఉంటది కదా, సో ఆ కోవా కొనడానికి కోవా ఐస్ క్రీమ్, సో అది కొనడానికి మా వాళ్ళు వెళ్ళారు. సక్సెస్ఫుల్ గా వచ్చారు. అదిగోండి, yes we got it. శ్రీకాళహస్తి పాలకోవా చాలా ఫేమస్. మధు మిల్క్స్ ప్రొడక్ట్స్ దగ్గర ఉంటది, అదే మధు మిల్క్ షాప్ దగ్గర ఉంటది. ఒకసారి లొకేషన్ చూసుకుని మీరు కూడా వెళ్ళిపోండి. ఎలా ఉందమ్మా? చాలా బాగుందా? శ్రీకాళహస్తి పాలకోవా బాగుందా? ఎలా ఉంది? సిమ్ అదర్సా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఖచ్చితంగా మీరు ఇది టేస్ట్ చేయాల్సింది. ఇక్కడికి వస్తే మాత్రం మిస్ అవ్వదు. క్యాష్ లేకపోతే పాల్కోతలేరు, క్యాష్ ఉండాలి. ఓకేనా? ఫోన్ పే నాట్ అలౌడ్. పరిస్థితి వీళ్ళిద్దరు చూడండి, ఆకును కూడా ఖాళీ చేస్తారు మొత్తం అంతా. ఇంకో కోవా వేసేయచ్చు దాని మీద. ఆల్రెడీ ఇంకో తినేసాం మొత్తం. చూడండి, అదొక పెద్ద డబ్బా, దాన్ని ఒక కవర్ లా చేస్తుంది, దాన్ని అలా తిన్నాం అనమాట. అలా నాకేసాం. అంటే మా వాళ్ళు మళ్ళీ ఇంకొక 1000 రూపాయలు డ్రా చేసి మరీ వెళ్ళి తెస్తున్నారు అనమాట. అంటే ఆత్రం ఆపుకోలేక తినేయాలంటే మాకు. సరే ముందు ఎక్కడైనా ఆపుతాను రా, అందరం కలుస్తున్నాం. నేను డ్రైవింగ్ చేస్తే వెళ్ళిపోతున్నాను. మా చందుగాడి ఫీల్ అవుతున్నాడు. ఐస్ క్రీమ్ మనం ఇప్పుడు పెద్ద ప్లాన్ వేస్తాం. ఇక్కడ ఐస్ క్రీమ్ 20 రూపీస్ కి ఒక 50 grams వస్తుంది. డిమార్ట్ లో కేజీ ఐస్ క్రీమ్ డిమార్ట్ ఉంటే అక్కడ ఆపేద్దాం కదా, ఇక్కడ వద్దు, ఇంటి దగ్గర ఆపుతాం. సో గైస్ ఇలా జరుగుతుంది అనమాట. సో సక్సెస్ఫుల్ గా 2 దర్శనాలు కంప్లీట్ అయిపోయినాయి. 2 కేజీలు పాలకోవా కొన్నాం అనమాట. చాలా ఫేమస్. శ్రీకాళహస్తి వస్తే మాత్రం కోవా మాత్రం మర్చిపోకండి. నేను ఎటు వెళ్తారో నాకు తెలియట్లేదు రా, రూట్ పెట్టండి రా బాబు. ఓ మై గాడ్, ఏమో దేవుడు గుర్తొచ్చింది నాకు. ఫైనల్లీ ఇంటికి సేఫ్ గా రీచ్ అయిపోయాము. ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయ్యాము, ఈవినింగ్ 9కి అలా వచ్చేసాం అనమాట ఇంటికి. యాక్చువల్ గా పవన్ అయితే వెళ్ళిపోతాను అన్నాడు. సాయంత్రం తొందరగా వస్తే అటు నుంచి బస్ ఎక్కేస్తా అన్నాడు అనమాట బెంగళూరుకి. ఎందుకంటే పవన్ కి లీవ్స్ లేవు. బట్ మేము కొంచెం ఒప్పించి అందరూ మోటివేట్ చేసి ఈ ట్రిప్ కి అయితే తీసుకొచ్చాం అనమాట. బట్ ఈవినింగ్ చాలా లేట్ అయిపోయింది, అందుకే మళ్ళీ మాతో పాటు తీసుకొచ్చేసాం అనమాట ఇంటికి. బట్ బ్యాగ్ వేసుకుని వచ్చాడు కదా, సో అందరూ ఏడిపిస్తున్నాం అనమాట. అదిగోండి, ఈ 4 రోజులు మమ్మల్ని భరించిన కార్ ఇదే. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తుంది. గైస్ ట్రిప్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. అందరం బయలుదేరిపోతున్నాం. నేర్సించిపోయాడు మా సాయిగడి పాపం. విద్య మేము వెళ్ళిపోతున్నాం. అరే షీఈస్ క్రైయింగ్ అనమాట, ఎందుకంటే తను రేపు పొద్దున్న వెళ్తుంది. ఇంకా అందరం లగేజ్ ప్యాక్ చేసుకుని కూర్చున్నాం అనమాట. మరొకసారి చెప్పరు ఏదో అన్నారు. ఇప్పుడు నాకు చేస్తారా మాకు తెలియదు అంకుల్. అది అవన్నీ చెప్పట్లేదు మాకు ఈ మధ్య. పెళ్లి అనేది జీవితంలో ఎప్పుడైనా జరగాల్సిందే. ఎవరైతే వద్దు అంటారో వాళ్ళు అలా ముందు చేసుకోండి. వద్దు అంటున్నా ముందైపోతానా. Thank you. Making this program success. Oh, nice. YouTube channel. Chill bro. Okay, subscribe to Chill Bro. Thank you. Bye. అది మాస్టర్ సంగతిలో అలా జరిగే 4 days తిరుపతిలో మా ఫ్రెండ్స్ అండ్ వెంకట్ వాళ్ళ ఫ్యామిలీతో ఒక మంచి మెమరీస్ క్రియేట్ చేసుకున్నాను నేను ఇంక ఇప్పుడు విజయవాడ స్టార్ట్ అయిపోతున్నాను. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. మా ఫ్రెండ్స్ కూడా ఈ రోజు నైట్ 11కి బెంగళూరు స్టార్ట్ అయిపోతారు. 5 minutes వరకు అందరం కలిసే ఉన్నాం. సడన్ గా సెపరేట్ అయిపోయాం. ఏం పర్లేదు, మళ్ళీ మన వాళ్ళని తొందరగా కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే కనెక్ట్ విత్ మీ ఇన్ ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్. వీడియో నచ్చితే లైక్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.